హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఐ హోప్ నేను చాలా బాగుండాలి. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, పాయింట్కి వచ్చేసరికి చాలామంది ఇక్కడ కోవిడ్లో రీఛార్జ్ అయిపోతే, నెట్ కార్డ్ అయిపోతే, చాలామంది ఇంట్లో పనిచేసే వాళ్ళకి కానీ, ఆడవాళ్ళకి అయినా కానీ, కొత్తగా కోవిడ్కి వచ్చిన వాళ్ళకి కానీ చాలామందికి తెలియదు అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి సిస్టమ్ అనేది మారుతూ ఉంటుంది. ఒక్కోసారి ఒక్కొక్క విధంగా, ఇంకోసారి ఒక్కొక్క విధంగా. ఎందుకంటే ముందుగా వచ్చేసి పెద్ద జిమియా అనేది ఒకటి సూపర్ మార్కెట్ అందులో అవైలబుల్గా ఉండేది కాకపోతే ఇప్పుడు అవైలబుల్ లేవు అక్కడ. సో ఇలాంటి చిన్న చిన్న బకాలలో కార్డు దొరుకుతాయి అన్నమాట. చూద్దాం ఇక్కడ కార్డు దొరుకుతుందో లేదో. దీన్ని బకాలా అంటారనమాట. మనం చెప్పుకోవచ్చు ఆల్ ఇన్ వన్ సూపర్ మార్కెట్ ఉంటుంది కదా, అది చిన్నదనమాట. సో ఇక్కడ అన్ని అవైలబుల్గా ఉంటాయి. నేను వెళ్ళి ఒక 5 kg జైన్ రీఛార్జ్ కావాలన్నారు అనమాట. కాకపోతే ఇక్కడ లేదు, బయట మిషన్ ఉంది చూడు అని చెప్పాను కదా, సిస్టమ్ మారుతూ ఉంటుందని. ఇది కొత్తగా పెట్టారనమాట మిషన్. సో మీరు కూడా ఒకసారి ఎలా రీఛార్జ్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి పూర్తిగా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. కొత్తగా కోవిడ్కి వచ్చిన వాళ్ళు మీకు కొంచెం హెల్ప్ఫుల్గా అవుతుందని ఆశిస్తున్నాం. ఇక్కడ మిషన్ దగ్గరికి వెళ్ళగానే మనకు 2 ఆప్షన్లు అయితే ఎదురవుతాయి అనమాట. అది లాంగ్వేజ్ ఆప్షన్స్ అనమాట, అరబికా, ఇంగ్లీష్ అని. నేను ఇంగ్లీష్ నొక్కాను. తర్వాత వచ్చేసి విచ్ నెట్వర్క్ అని వస్తుంది. నాదైతే జైన్ నెట్వర్క్ అనమాట. జైన్ నొక్కిన తర్వాత కార్డ్ ఎన్ని రూపీస్ మీకు కావాలి కార్డ్ అంటే నాకు 5 kg కావాలన్నమాట. సో నేను 5 kg అయితే క్లిక్ చేశాను. దానిపైన ప్రాసెస్ అనేది ఉంటుంది. దాని తర్వాత క్లిక్ చేసి ఇంకా క్యాష్ ఇన్సర్ట్ చేయండి, క్యాష్ లోపల పెట్టండి, నేను మీకు స్లిప్ ఇస్తానని చెప్తాను మిషన్. ఈ క్యాష్ లోపలికి పెట్టాలి. ఇంకోటి ఏంటంటే కొంచెం అంటే స్ట్రైట్గా పెట్టాలన్నమాట. అది ఇప్పుడే తీసుకుంటుంది, ఎలా పడితే అలా తీసుకోదు అనమాట. నాకు కూడా అదే ప్రాబ్లం వచ్చింది. సో నేను కొంచెం స్ట్రైట్ చేసి పెట్టాను లోపలికి. సో డబ్బులు అయితే లోపలికి వెళ్ళిపోయాను అనమాట. ఒక 10 సెకండ్ తర్వాత మన రిసిప్ట్ అయితే చేతికి వచ్చేస్తుంది. తర్వాత రీఛార్జ్ చేయించుకోవాలి. రీఛార్జ్ జైన్ కార్డ్ ఎలా చేయించుకోవాలంటే *141# ఆ పిన్ నెంబర్ చెప్పేసి లాస్ట్లో హ్యాష్ కొట్టేస్తే రీఛార్జ్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఏమైనా కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకోటి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని అయితే నొక్కేయండి. నేను ఇది ఇప్పుడు ఎలా రీఛార్జ్ చేయించాలో చూపిస్తాను అనమాట. నేనైతే రీఛార్జ్ చేసేసాను, నాకైతే మెసేజ్ వచ్చేసింది. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.